అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే యూత్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్రికెట్ బెట్టింగ్లు మరి యాప్లు ఓపెన్ చేసి వీళ్ళకి చాలా ప్రాణ నష్టాన్ని చేకూర్చే విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి యూత్ స్టూడెంట్స్ ఐపీఎల్ స్టార్ట్ అయిన కానీ క్రికెట్ బెట్టింగ్లు పెట్టి ఆ పంద్యాలకి తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు కానీ లేదంటే అప్పులు చేసే అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్లు పెట్టి కానీ రకరకాల అప్పులు తీసుకొచ్చి దీంట్లో కూరుకుపోయి మరి నష్టపోయినటువంటి అప్పులు కట్టలేక మరి దానికి సంబంధించినటువంటి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవటం, ఉరేసుకోవటం, రైలు కింద పడటం, ఇంకా రకరకాలుగా వీళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఇప్పటికే చాలా ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి, ప్రజా ఉద్యమాలు జరిగినాయి, ప్రజా సంఘాల ద్వారా వివిధ పార్టీల ద్వారా దీన్ని నిషేధించమని చెప్పినా కూడా మరి పైనుంచి అయితే ప్రకటిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోవాలి అంటే తీసుకుంటామంటున్నారు. వాళ్ళే కుమ్మక్కై మళ్ళీ ఆడుతున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అందుకోసం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పసిగుడ్డు అయినటువంటి చదువుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి యూత్ ఈ రకమైనటువంటి దాంట్లో చిక్కుకొని వాళ్ళ జీవితాలని మరి తృణప్రాయంగా మొత్తం మధ్యలో ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా మరి ముఖ్యంగా పోలీసు వారు వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికక్కడ నిఘా వేసి ఆ బెట్టింగ్లు జరగకుండా ఆ యాప్ని నిషేధించి దాన్ని ఆపకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మొత్తం నిషేధించాలని చెప్పి యూత్ని కాపాడాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తుని కాపాడటానికి చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలా కాకుండా ఉంటే ఈరోజు వస్తున్నటువంటి యూత్ దేశ భవిష్యత్తుని దేశంలో అభివృద్ధి కోసం ముందుకు చేయాల్సినటువంటి రకరకాల సైంటిస్టులుగా లేదా డాక్టర్లుగా ఇంజనీర్లుగా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని నేర్చుకొని దేశ అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి యువత పెడుదారి పట్టి ఇలాంటి వ్యసనాలకి లోనైపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి సంబంధిత అధికారులు దీని మీద చర్య తీసుకొని వెంటనే నిషేధించి ఈ దేశాన్ని యూత్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ క్రికెట్ బెట్టింగ్లు వ్యసనాలు ఈ పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరాపేట చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు ఇదే పనిగా జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కలనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు ప్రజలు, రకరకాలుగా రోజుకు ఒకటి చనిపోయే పరిస్థితి వస్తుంది. మరి పోలీసు వారు వీళ్ళ మీద నిఘా పెట్టి నిషేధించి అవి జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ రకంగా వెంటనే చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే ఇది ప్రజా ఉద్యమాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రికెట్ బెట్టింగ్కి పల్నాడు జిల్లా ప్రసిద్ధిగాంచింది. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గోల్డ్ శేఖర్ కావచ్చు, ఇంకా అనేక మంది పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు యువకుల నుంచి దోచుకొని ఆస్తులు సంపాదించుకుంటూ ఉన్నారు. అదే వ్యసనాలకు బానిసలైన యువకులు అప్పులు పాలయ్యి ఆస్తులు కోల్పోయి చివరికి రైలు కింద పడటమో ఉరితాడికి వేలాడటమో జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఐపీఎల్కు ముందు రాష్ట్ర డీజీపీ గారు ప్రకటన చేశారు. మొత్తం క్రికెట్ బుకింగ్ లిస్టు మొత్తం మా దగ్గర ఉంది, తోకదాడిస్తే వాళ్ళని చర్యలు తీసుకుంటామని. కానీ ఈ రోజున వాళ్ళు బెంగళూరులో, హైదరాబాదులో దూర ప్రాంతంలో ఉండి ఇక్కడ వాళ్ళ ఏజెంట్లని కలెక్షన్లకు పెట్టుకుంటూ అక్కడ ఇల్లు అద్దెకు తీసుకొని కంప్యూటర్లు, ల్యాప్టాప్లు పెట్టుకొని కొన్ని స్టాఫ్లు కొంతమందిని పెట్టుకొని పెద్ద ఎత్తున ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. అంటే దీని మీద ప్రభుత్వం అనేటువంటిది పట్టి పట్టినట్లుగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో కొంత చర్యలు తీసుకుంటుంది, కానీ ఏపీ ప్రభుత్వం అయితే దాని మీద సరిగా లేదు. ఇక్కడ రాజకీయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళ మీద పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీళ్ళే దాన్ని పట్టించుకోవట్లేదని. కాబట్టి గతంలో కూడా ఈ ప్రాంతంలో ఈ బెట్టింగ్ వ్యవహారం, సాతులూరు దగ్గర ఒక అతను రైలు కింద పడి చనిపోవటం, ప్రకాష్ నగర్ ఒక అతను ఉరేసుకోవటం, ఇంకా చాలా సంఘటనలు జరిగినాయి. ఆయా సందర్భాల్లో ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేయడం జరిగింది, ప్రజా సంఘాలుగా దీని మీద చర్య తీసుకోండి, దీన్ని ఆపివేసేలాగా చూడండి అని.
అయినప్పటికీ డబ్బులు కక్కుర్తిపడ్డ కొంతమంది దానికి ఏదో ఒక రూపంలో మద్దతు ఇవ్వటం వల్ల ఈ రోజున ఈ బెట్టింగు యాపులు బుక్కీలు బాగా బడాబాబులుగా చలామణి అవుతున్నారు. గత సంవత్సరం హైదరాబాదులో ఈ గోల్డ్ శేఖరు మరికొందరు అరెస్ట్ అయ్యి పెద్ద ఎత్తున డబ్బులు దొరికినప్పటికీ ఏదో ఒక పెట్టి కేసులాగా పెట్టి వదిలేశారు. కానీ వీళ్ళ మీద అత్యంత మనుషులు చనిపోతూ ఉన్నారు. ఎంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. యువతరం నాశనం అవుతుంది. కాబట్టి వీరి మీద కఠినమైనటువంటి చట్టాలు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. వాళ్ళ చట్టబద్ధంగా శిక్షించాలి. బాధితులు ఆస్తులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, అనేక విధాలుగా ఆత్మహత్యలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ ఆస్తులు జప్తు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ బెట్టింగు అనేటువంటిది లేకుండా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం అనేది మౌనంగా ఉండటం అంటే ఏదో ఒక సంఘటన జరిగినప్పుడే స్పందించడం, లేకపోతే మౌనంగా ఉండటం కాకుండా సాయంత్రం కాగానే ఐపీఎల్ మొదలవుతుంది, బెట్టింగ్ మొదలవుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా కన్నేయాలి. వాళ్ళు హైదరాబాదు, బెంగళూరులోను ఫోన్ల ద్వారా, యాపుల ద్వారా నడుపుతూ ఉన్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.